హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను నా తాళి చైన్ తెగిపోవడం వల్ల ఎక్స్చేంజ్ చేసుకుంటున్నానని. సో ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తాళి చైన్ ఎన్ని గ్రామ్స్ పడింది, దాని విఏ ఎంత, జిఎస్టీ ఎంత పే చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూసి లైక్ చేయకపోయింటే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఏదైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకు ఐప్ సింపుల్ ఇస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో నేను తీసుకున్న అయితే తాళి చైన్ ఇదండి. సో నాకు చూసిన వెంటనే నచ్చిందని నన్ను చాలా మోడల్స్ చూసాక ఇది నచ్చిందండి. మీకు ఇక్కడ రౌండ్ రౌండ్గా ఉన్నవి కూడా మీకు చూపించాను కదా, అవంతగా నాకు ఎందుకో మామూలు చైన్ వేసుకున్నట్టు ఉందనిపించింది. సో ఈ లాకెట్ కూడా మీకు దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి అంత ఎక్కువ స్టోన్స్ కూడా లేవండి, అంటే స్టోన్ లేకపోతే మరి మనకు అంత లాకెట్ లుక్ రాదనిపించింది. సో అందుకే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం ఇది వేరే లాకెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ లుక్స్ అనేవి తీసుకుంటే మనకి వేరే అంటే ఇది వేసుకోలేని టైంలో అయితే ఇది మన కంటి మోడల్స్లో అటువంటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు లాకెట్గా కూడా. ఒకవేళ ఫ్యూచర్లో ఈ మోడల్ వద్దనుకుంటే ఇది తీసేసుకొని మనం ఇది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ రోప్ కూడా చాలా బాగుందండి, మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. అంత తెగేటట్టు అయితే ఏమీ లేదు. పాతదైతే నాది కొంచెం డెలికేటెడ్గా ఉండేదండి, ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా తెగిపోయినా ఇలాంటి హుక్స్ దగ్గరే తెగిపోద్ది, అంటే ఇలాంటి లింక్స్ దగ్గరే తెగిపోయే ఛాన్స్ ఉందేమో, కానీ ఈ చైన్ అయితే తెగదండి. అలానే ఒక మైనస్ ఏంటంటే, ఒకవేళ ఎవడైనా దొంగలు గట్టి ఏమైనా వచ్చి చైన్ లాగేటప్పుడు మనకి దెబ్బ అయితే తగులుతుందండి. ఐ మీన్ అంటే కోసేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి అంతలా ఏముండదు, కానీ జస్ట్ నార్మల్గా క్యాజువల్గా చెప్తున్నాను జోక్గా. సో నేను తీసుకున్న చైన్ మోడల్ అయితే ఇదండి. దీని యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్లో కావాలంటే పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అలానే ఇది వేసుకున్నాక ఎలా ఉందనేది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. సో అక్కడ చాలా చైన్స్ అయితే చూసాను, కానీ నా బడ్జెట్లో అయితే ఇదే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. మిగిలినవి కూడా చూశాను, కానీ అది రౌండ్ షేప్స్లో ఐ మీన్ పూసలుగా ఉండడం వల్ల నార్మల్ చైనే వేసుకున్నట్టు అనిపించిందండి. సో అందుకే ఈ లాకెట్ అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అన్నట్టు ఇది తీసుకున్నామండి. ఒకవేళ ఫ్యూచర్లో అయితే ఎక్స్చేంజ్ చేసే ఎటువంటి ఉద్దేశం లేదు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినా ఈ లాకెట్ ఉంచేసుకొని ఈ తాళి చైన్ ఎక్స్చేంజ్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇవి స్టోన్స్ అయితే అంత ఒరిజినల్ స్టోన్స్ కాదండి, పిచ్చివే. ఒకవేళ ఊడిపోయినా మనం మలబార్ కానీ ఏదైనా షోరూమ్స్కి వెళ్తే వాళ్ళు వేసి ఇచ్చేస్తారు వెంటనే. మీకు లాకెట్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది ఎంత పడింది అవన్నీ ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తానండి. సో నేను గోల్డ్ కొనేది వచ్చేసి 21st అన్నాను కదండి, ఫాదర్స్ డే రోజు సండే వెళ్ళామని చెప్పాను కదా. ఆ రోజు గోల్డ్ కాస్ట్ చూసుకుంటే 13,390 అండి. 24 క్యారెట్స్ అయితే 14,607 రూపాయలు అయితే ఉంది. సో అదే గోల్డ్ కాస్ట్ ఈ రోజు చూసుకుంటే, నేను వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి 26th జాన్ అండి. ఆ రోజు గోల్డ్ కాస్ట్ చూసుకుంటే 12,990 రూపీస్ అయితే ఉంది. సో నాకు అక్కడే దగ్గర ఒక 400 రూపీస్ అయితే తేడా ఉంది. అదే 25th మార్నింగ్ చూసుకుంటే గోల్డ్ కాస్ట్ వచ్చేసి 12,845 రూపీస్ అయితే ఉందండి. అది కూడా చూసుకున్న నాకు ఒక గ్రామ్ దగ్గరే ఒక 500 రూపీస్ అయితే తేడా వచ్చింది. కానీ ఏం చేస్తాం, మనకు తెలియదు కదా గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అనేది. సో నేను ఆ రోజు కొనేటప్పుడు 13,390 రూపాయలండి. ఒకవేళ నేను
ఆ చైన్ కొనుక్కోవాలనుకుంటే గ్రాస్ వెయిట్ అది చూసుకుంటే 28.146 గ్రామ్స్ అండి. అదే నెట్ వెయిట్ చూసుకుంటే 27.666 గ్రామ్స్. ఈ నెట్ వెయిట్ వచ్చేసి మనకి గోల్డ్ అండి. ఈ గ్రాస్ వెయిట్ అనేది స్టోన్ ప్లస్ గోల్డ్ చూపిస్తారు. సో దానికి వి వచ్చేసి 13.90% అండి, జిఎస్టి 3%. సో మనం ఇప్పుడు అమౌంట్లో చూసుకుంటే 27.666 గ్రామ్స్ ఇంటూ 13,390 రూపీస్ చూసుకుంటే 3,70,447 రూపీస్ అండి. మనకి స్టోన్ కాస్ట్ ఉంది కదా, అది వచ్చేసి 0.480 గ్రామ్స్ అండి. అంటే మనకి 1,848 రూపీస్ అయితే పడుతుంది. సో నేను అదే చెప్పాను కదా, స్టోన్ కాస్ట్ మరి అంత ఎక్కువ ఏం నాకు పర్లేదు. సో చూడడానికి కూడా బాగుంది అన్నట్టు అది ఉంది. యాక్చువల్గా ఆ రోజు నేను ఇంకొక చైన్ కూడా చూసానండి, డైమండ్ది, చాలా నచ్చింది. కానీ అది మన కాస్ట్లో కూడా లేదు. అది కాకుండా డైమండ్ అంటే 18 క్యారెట్స్ కదా, నాకు ఎందుకు అంత ప్రిఫర్ చేయాలనిపించలేదు. సో స్టోన్ కాస్ట్ వచ్చేసి 1,848 రూపీస్ కదా. సో మనం ఇప్పుడు విఏ చూసుకుంటే గోల్డ్ కాస్ట్ ప్లస్ స్టోన్ కాస్ట్ వచ్చేసి 3,70,447 ప్లస్ 1,848 అంటే 3,72,295 ఇంటూ 13.90% అన్నాను కదా. చూసుకుంటే మనకి విఏ ఛార్జెస్ 51,000 అయితే పడుతుందండి మన అప్పటికప్పుడు కొనుక్కుంటే. దానికి మనం జిఎస్టి చూసుకుంటే ఈ టోటల్ అన్నీ కలిపి అంటే 3,70,447 ప్లస్ 1848 ప్లస్ 51,749 ప్లస్ చేసుకుంటే ఈ మూడు చేసుకొని ప్లస్ చేసుకొని ఇంటూ 3% చేసుకుంటే మనకి 12,721 వస్తుంది. అంటే మనకి జిఎస్టీ వచ్చేసి 12,000 వరకు పడుతుందండి. సో గ్రాండ్ టోటల్ చూసుకుంటే మనకి 4,36,765 రూపీస్ అయితే పడుతుంది. మనం ఏదైనా అప్పటికప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఆ తాళి చైన్ కాస్ట్ వచ్చేసి మనకి 4,36,765 రూపీస్ అయితే పడుతుందండి. సో నా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ద్వారా కదా, నా ఓల్డ్ గోల్డ్ వచ్చేసి ఒక 21.880 గ్రామ్స్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా ఆ తాళి చైన్ 2 సార్లు తెగిపోయింది అన్నాను కదా. ఫస్ట్ తెగిపోయినప్పుడు కొంత పీస్ తీసేసి కట్ చేశారండి. ఆ మోడల్ నేను ఫోటో తీయడం మర్చిపోయాను, పక్కన అయితే ఉంటే యాడ్ చేస్తాను. సో అది వచ్చేసి నాకు తరుగు అవన్నీ పోగా అంటే అరిగింది కదా, ఒక 4 years నుంచి అరిగిందని 21.880 గ్రామ్స్ అయితే వచ్చిందండి. అంటే మనకి అంత తరుగు అయితే ఏమీ పోలేదు. నేను 5 గ్రామ్స్ అయితే 24 క్యారెట్స్ ఇచ్చానండి. అది చూసుకుంటే 5.448 గ్రామ్స్. నేను 24 క్యారెట్స్ 5 గ్రామ్స్ ఇచ్చాను అన్నాను కదా. అది వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 24 ఇంటూ 5 చేస్తారండి. అంటే 14,607 ఇంటూ 5. దీని అమౌంట్ని మనం వచ్చిన అమౌంట్ని 13,390 రూపీస్తో డివైడెడ్ బై చేస్తే మనకి 5.448 గ్రామ్స్ అయితే వస్తుందండి. ఎందుకంటే నేను 24 క్యారెట్స్ గోల్డ్ ఇచ్చాను కదా, అంటే ప్యూర్ గోల్డ్ ఇచ్చినందుకు. సో నేను ఇచ్చింది కూడా రీసెంట్గా తీసుకున్నా కదా, ముత్తూట్ వాళ్ళవి అన్ని ఇచ్చానండి. 2 గ్రామ్స్, 1 గ్రామ్, 1 గ్రామ్, 1 గ్రామ్. ఎందుకంటే చాలా మంది అడిగారు మనం వేరే షోరూమ్స్లో ఈ కాయిన్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా అని. సో అందుకే నేనేం చేశానంటే ముత్తూట్ వాళ్ళు ఇచ్చాను, వాళ్ళు క్లియర్గా యాక్సెప్ట్ చేశారండి. నాకు బాగానే పడింది, ఎటువంటి తరుగు ఏమి మలబార్లు అయితే తీయలేదు. సో నేను ఇచ్చింది 2 గ్రామ్స్ ఒకటి, 1 గ్రామ్, 1 గ్రామ్, 1 గ్రాము. యాక్చువల్గా ఆ రోజు మలబార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే మీ దగ్గర కాయిన్స్ ఎక్కువే ఉన్నాయి కదా మేడం, మొత్తం ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఇంకా పెద్ద ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పారండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఒక 37 గ్రామ్స్ ఉన్నది నాకు బాగా నచ్చిందని. సో వాళ్ళైతే ఏం చెప్పారంటే మీ దగ్గర గ్రామ్స్ అయితే కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి తీసుకోవచ్చు కదా అని. కానీ నేను ఈ 5 గ్రామ్స్ కూడా ఇవ్వడానికి ఒక పర్పస్ ఉందండి. నేను నెక్స్ట్ మంత్ నాకు ఒక 5 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది. సో అందుకొరకే ఈ 5 గ్రామ్స్ అయితే ఇచ్చి ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నానండి. సో నేను టోటల్గా ఇచ్చిన గోల్డ్ వచ్చేసి 21.880 ప్లస్ 5.448 అంటే మనకి 27.308 గ్రామ్స్ అండి. సో అదే అమౌంట్లో చూసుకుంటే
27.308 ఇంటూ 13,390 చూసుకుంటే 3,65,655 రూపీస్ అయితే అవుతుంది. నేను ఎంత పే చేయాల్సి వచ్చిందంటే 4,36,765 రూపీస్ మైనస్ 3,65,655 రూపీస్ తీసేస్తే 71,110 రూపీస్ అయితే నేను ఒక ఆర్నమెంట్కి నా ఓల్డ్ ఎక్స్చేంజ్లో కూడా చేయాల్సి వచ్చింది. కానీ నేను ఒక 50,000 రూపీస్ మాత్రమే పే చేశానండి. ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఈ లెక్కలన్నీ ఇదే వీడియోలో అయితే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంటే నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. అందుకే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ చైన్ వేసుకున్నా కూడా ఎలా ఉంటుందో అనేది నేను క్లియర్గా చూపిస్తానండి. నాకు ఒక సెంటిమెంట్ ఉంది ఏదైనా ఫ్రైడే వేసుకోవాలని. సో ఈరోజు ఫ్రైడేనే, ఎలానో మా హస్బెండ్ కూడా సెలవండి. ఇది ఈరోజు మొహరమ బక్రీద్ అనుకుంటాను. సో దాని కొరకు ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో ప్రేయర్ చేసి అయితే వేసుకుంటాను. ఇది వేసుకున్నాక ఎలా ఉంది అనేది కూడా నేను పిక్స్ అయితే యాడ్ చేస్తానండి. మీకు ఈ చైన్ నచ్చిందో లేదో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో తాళి చైన్ వేసుకున్నాకైతే ఈ విధంగా వచ్చిందండి. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను, క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ తాళి చైన్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరికైనా ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పిక్స్ పెడుతున్నాను వాటిని చూడండి. మీ దగ్గర ఉన్న షాప్స్లోనైనా చేయించుకోవచ్చు, లేకపోతే మలబార్లోనైనా విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.